గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము 28వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెనో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. క్షమించండి, 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఈ మాట మరొకసారి మనం కలిసి అర్థసహితంగా బిగ్గరగా చదువుదాము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయము 30వ వచనం చదవండి. చాలు. ఇస్సాకు యాకోబును దీవించినాడు. ఆ యొక్క దీవెనలు మనము 20వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, యాకోబు తన కుమారుడైనటువంటి ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుకు ఎన్నో దీవెనలు ఇస్తావచ్చు. యాకోబు యొక్క ఆశ తల్లి గర్భం నుంచి ఉన్నప్పటి నుంచే తాను ఆశీర్వదించబడాలనేదే తన యొక్క ఆశ. దాని మీదనే తను గురి కలిగి ఉంటా వచ్చినాడు. తన అన్నైన ఏశావుకు తను జ్యేష్ఠుడు గనుక జ్యేష్ఠునికి వాక్య ప్రకారంగా రెండంతల ఆశీర్వాదం ఉంది. దాన్ని బట్టి తన అన్నైనటువంటి ఏశావుకు రెండంతల ఆశీర్వాదం ఉందని ఆ ఆశీర్వాదం కొరకై తాను కనిపెట్టుకొని ఉన్నాడు. తన అన్నను మోసం చేశాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ జ్యేష్ఠత్వాన్ని అక్కడికి సరిపోలేదు. వాళ్ళ నాన్న చెప్పాడు తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుతో, కుమారుడా, నువ్వు వేట మాంసం తీసుకొని వస్తే నేను తిని నిన్నేం చేస్తాను? దీవిస్తాను. ఆ దీవెన కొరకై కూడా తండ్రిని ఏం చేశాడు? మోసం చేశాడు, అబద్ధం ఆడాడు, దీవెనను సంపాదించుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది, అబద్ధికుడు, మోసము చేసిన వారు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయబడాలా? శిక్షించబడాలి. శిక్షించబడాలి. కాబట్టి తన అన్న అయినటువంటి ఏశావు యాకోబును చంపాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఆ మరణ భయము చేత తను ఏం చేస్తా వచ్చినాడు? పారిపోతా వచ్చినాడు. దేనికి పారిపోయాడు అతను? దేన్ని బట్టి? దీవెన ఉంది. అయితే ఆ దీవెన కంటే తనకు భయం కలిగేసింది ఏంటి? మరణ భయం. ఏం భయం? మరణం. ఆ మరణ భయం బట్టి ఏం చేశాడు? తను పారిపోయాడు. తన మామ దగ్గర కూడా మోసం చేశాడు. అక్కడ కూడా ఆస్తిని సంపాదించుకున్నాడు. తిరిగి వస్తూ ఉన్నాడు.
తన అన్న అయిన ఏశావు వస్తూ ఉన్నాడని తనకేమైంది వార్త వచ్చింది. అంటే ఏశావు దేనికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా మోసం చేసిన వాడు ఏం చేయబడాలా? చంపబడాలా, శిక్షింపబడాలి. పంటికి పన్ను, కంటికి కన్ను. ఇప్పుడు ఏశావు యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడంటేనే యాకోబుకి ఏమొచ్చింది? ఇప్పుడు మరణ భయం. ఏం భయం అది? మరణ భయం. అప్పుడు తండ్రి దేవుని అడుగుతూ ఉన్నాడు, ఏమంటే, అయ్యా ఇది ఆశీర్వాదాలు నా మరణాన్ని తప్పించలేవు. ఈ ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఈ సంపద అంతా నన్ను బ్రతికించలేవు. ఈ సంపద, ఈ ఆస్తి, ఈ ధనం ఇది నన్ను బ్రతికించలేవు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, నీవు నన్ను అంటే ఏమని ఆశీర్వాదం అక్కడ? నా అన్న అయినటువంటి ఏశావు నన్ను చంపడానికి వస్తూ ఉన్నాడు, ఆ మరణం నుండి నువ్వు నన్ను ఏం చేయాలా? తప్పించు. అది ఆశీర్వాదం. ఆ మరణం నుండి నన్ను తప్పించటయే నాకు ఆశీర్వాదం. ఇంతకాలము నేను మోసం చేసి సంపాదించుకున్నది ఇది ఆశీర్వాదము కాదు. ఇవి నన్ను మరణము నుండి తప్పించలేం. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, సర్వలోకమును సంపాదించుకున్నాడంట. గ్రామాన్ని కాదు, పట్టణాన్ని కాదు, జిల్లాని కాదు, రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కాదు. ఏం సంపాదించుకున్నాడు? సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. మైకేల్ జాక్సన్ అని ఒక మంచి డాన్సర్ ఉండేవాడు. అతని వెనకలంట రకరకాల ఫేమస్ డాక్టర్స్ ఉంటారంట. ఎందుకంటే ఏ క్షణంలో మరణం వస్తుందో తెలియదు కాబట్టి ఆ డాక్టర్స్ ఏం చేయాలి? అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలని. అయితే ఆయన బతికున్నాడా, చచ్చిపోయినాడా? చచ్చిపోయినాడు. యాకోబు తన అన్న అయినటువంటి ఏశావు ధర్మశాస్త్ర రూపములో వస్తూ ఉండగా తనంటా వచ్చినాడు, ఓ దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. ఏంటి ఆశీర్వాదము? మరణము నుండి. ఏ మరణం అది? పాపము వలన వచ్చే జీతం మరణం. అది నిత్య నరకం. నిత్య నరకం. ఆ నరకంలో ఏముంది? ఏసీ ఉందా? ఏసీ ఉందా ఈ నరకంలో? ఏసీ ఉంటే ఉండొచ్చు. నరకం అయితే నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఏసీ ఉంటే. అవునా కదా? ఎండలో అది ఏసీ లేదు అక్కడ. మహావేదనకరమైన స్థలం, యాతన పడుతున్నటువంటి స్థలం. కాబట్టి యాకోబు ఎరిగినట్టు, ప్రభువా, ఆ రెండో మరణం నుంచి నన్ను తప్పించు, నన్ను ఆశీర్వదించు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఉదయకాలం ఆరాధనలో చూస్తూ వచ్చినాం కదా, జీవిత కాలమంతా మరణ భయంలో ఉంటావచ్చు. అలాంటి మనలను గలతీ పత్రికలో రాయబడుతుంది కదా, ధర్మశాస్త్రం యొక్క శాపం. ఏంటి శాపం అది? మానవుడు ఏం పొందాలా? పాపం చేసిన ప్రతి మానవుడు ఏం పొందాలా? శిక్ష పొందాలా? అది ఎలాంటి శిక్ష? నిత్య శిక్ష, మరణమనే శిక్ష. అందుకొరకే ఆ శాపమును తీసివేయడానికే యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? ఆ సిలువలో వేలాడ్డాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు. యోహాను సువార్తలో రాయబడుతుంది, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము అలవాడు, వాడు మరణములో నుండి ఏం చేయబడతాడు? కాబట్టి యాకోబు దేవుని అడిగినాడు, ప్రభువా నువ్వు నన్ను ఆస్వాదించంటే దేవుడు యాకోబును ఆస్వాదించినాడు. ఇక ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. ఏషియా వచ్చినాడు, యాకోబుని చంపినాడా? మరణం నుంచి తప్పించబడ్డాడు. కాబట్టి యాకోబు దేవుని బ్రతిమాలుకున్నాడు. ఆ ధర్మశాస్త్రం నుండి, లేకపోతే నేను చేసిన పాపము నుండి, నాకు రావాల్సిన శిక్ష నుండి నన్ను తప్పించి నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడిగినాడు. దేవుడు యాకోబు ప్రార్థన ఆలకించినాడు. ఆ మరణము నుండి, ఆ ధర్మశాస్త్రం నుండి, ఆ శిక్ష నుండి యాకోబును తప్పించినాడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నా, ఇప్పుడు నువ్వు యాకోబువు కాదు, నేను నేనేం చేస్తున్నాను? ఇశ్రాయేలుగా నేను మార్చిన నీ జీవితాన్ని మారుస్తున్నా, నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నా. బట్ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తలంపు ఏంటంటే
దేవుడు ప్రేమ గలవాడు. నువ్వు ఆ నిత్య నరకములో ఉండుట దేవునికి ఇష్టం లేదు కనుకనే ఆయన మన కొరకై రక్త మాంసం వాళ్ళుగా పాలేవాడవుతా వచ్చినాడు. ఏ పాపమే ఎరుగని యేసు ప్రభు ఆ సిలువలో మన దోషశిక్షను పొందుతూ వచ్చినాడు. చనిపోయినట్టు తిరిగి లేచినాడు. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ మరణము నుండి, ఆ రెండవ మరణం నుండి, ఆ నిత్య నరకాగ్ని నుంచి నీ తప్పించబడిదే నిత్య జీవమునకు వారసుడవుతావు. నేను అనుకోవచ్చు, నేను సంపాదించుకున్న తర్వాత, నేను మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత, నేను ఉన్నత స్థితిలోనికి వచ్చిన తర్వాత మారు మనసు పొందుతాలే అని అనుకోవచ్చు. యాకోబు గురించి రాయబడుతుంది కదా, విస్తారమైన ఆస్తి తనకు ఉంది. అవునా లేదా? చదివినామా లేదా? విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, విస్తారమైన ఆస్తి ఉంది. అయితే తను ఏం కోరుకున్నాడు ఇప్పుడు? ప్రభువా, ఆ రెండవ మరణం నుంచి, లేకపోతే ఆ ధర్మశాస్త్రం యొక్క మరణం నుండి, అన్న నిత్య నరకం నుండి నన్ను తప్పించు, నన్ను ఆశ్రదించు. కాబట్టి ఈ లోకంలో మరణము మనకి ఎప్పుడు వచ్చినా మనకు తెలియదు. మానవుని జీవితము ఇంతలో కనబడి అంతలో ఆవరేది. కాబట్టి దావీదు కూడా అంటా వచ్చినాడు, ప్రభువా నీ సన్నిధిలో ఉండటే నాకు ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదము? నీ సన్నిధిలో నేను ఉండటే, నా కుటుంబం ఉండటే ఆశీర్వాదం. చాలు. మెఫీబోషెతు కూడా అదే అన్నాడు, అయ్యా నాకేం అవసరంలా, నీ బల్ల యొద్ద నన్ను చేర్చుకున్నావు, అదే నాకు చాలు. అదే ఆశీర్వాదం. ఏదో ఆశీర్వాదాలను అనుకుంటాం, ఏదో ఆశీర్వాదాలని లోకంలో రకరకాల చెప్తా ఉంటారు. ప్రాముఖ్యమైంది మరణము నుంచి, ఆ రెండవ మరణం నుంచి తప్పించబడమే గొప్ప ధన్యకరమైన ఆశీర్వాదం. దానికి మించింది ఏది? లోకమంతా సంపాదించుకున్నావు, ప్రాణాన్ని పోగొట్టుకున్నావు, ఆ నిత్య నరకంలో ఉంటావు, నీకేమీ లాభం, నీకేమీ ప్రయోజనం. కాబట్టి ప్రేమగల దేవుడు ఈ దినానైనా నువ్వు ఆ మరణం నుంచి తప్పించబడ్డానికి యాకోబు చెప్పినట్టుగా, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఏం ఆశీర్వాదం? ఆ మరణం నుండి, ఆ రెండవ మరణానికి, ఆ నిత్య నరకాగ్నికి నేను పాత్రుడని. నేను ఎన్నో మోసాలు చేసి అబద్ధాలు చెప్పా. నా జీవితము మోసముతో, అబద్ధములతో నిండిపోయింది. నేను నిత్య శిక్షకు పాత్రుడను. ధర్మశాస్త్రం చెప్తా ఉంది, పాపము చేసిన వాడు మరణానికి పాత్రుడు. నేను నిత్య నరకాగ్నికి పాత్రుడను. అయితే నన్ను ఆశీర్వదించి ఆ మరణం నుండి నన్ను తప్పించు, నిత్య జీవానికి నన్ను వారసుడిగా చేయని ప్రభువుని అడిగినట్లయితే, ప్రభు నీ పాపములు క్షమించి యాకోబు చెప్పినట్టుగా, ఓ యాకోబు నేను నేనేం చేస్తా ఉన్నాను ఇప్పుడు? ఇశ్రాయేలుగా చేస్తా. చేశాడు లేదా? చేశాడు లేదా? ఇశ్రాయేలుగా చేశాడు లేదా? నేటికి ప్రపంచ జనముల మధ్య ఆ సంతతి ఎట్లుంది ఇప్పుడు? ప్రత్యేకమైనదిగా ఉంది, ఆశీర్వదింపబడిన జనముగా. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం నిత్యము ఉండేది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిది? నిత్యం ఉండేది. కాబట్టి ఆ మరణము నుండి యాకోబు తప్పించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చినాడు. దేవుని వాక్యం రాయబడుతుంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. కాబట్టి ఇంకా మోసములో, పాపములోనే ఉన్నావా? ఇప్పుడే కాదులే, ఇంకా సంపాదించుకున్న తర్వాత, ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత, లేకపోతే నా సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత, నా అప్పులన్నీ తీరిపోయిన తర్వాత, నా కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత అని అనుకుంటా ఉన్నావేమో. మరణం ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు. పాపంలోనే చనిపోతే నిత్య నరకం ఉంది. ఆనాడు నువ్వెంత ప్రలాపించినా కూడా ఆనాడు నీకు ఎవరు కూడా రక్షించువారు లేరు. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. ప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు కావాలని దేవుని ప్రేమ, ఆ ప్రేమను బట్టి ఈ ఉదయకాలంలో దేవుని ప్రేమావార్తను మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మనం చదువుకున్న భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం.
ఆ, ఉమ్, ఆ. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎవరి వలె ఉండాలంట? మనం కూడా అనుకుంటాం కదా, ఫలానా అక్క వాళ్ళ మాదిరిగా ఉండాలా, ఫలానా అన్నోళ్ళ మాదిరిగా ఉండాలా, ఫలానా వాళ్ళ మాదిరిగా మనకు ఉండాలా. లోకస్తులకి ఫలానా క్రికెటర్ మాదిరిగా నేను ఉండాలా, ఫలానా సినీ యాక్టర్ మాదిరిగా నేను ఉండాలా, ఫలానా హీరో మాదిరిగా నేను ఉండాలనుకుంటారు. అయితే మనం ఎవరి వాళ్ళే ఉండాలంట? మనకు మాదిరి ఎవరంట? యేసు ప్రభు మనకు మాదిరి. లోకస్తులకైతే ఎవరు? సినిమా హీరోలు వాళ్ళకి మాదిరి, క్రికెటర్స్ వాళ్ళకి మాదిరి, లేకపోతే రకరకాల వాళ్ళు వాళ్ళకి మాదిరి. అయితే మనకు మాదిరి ఎవరు? ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతూ ఉంది, ఎవరి వలె మనం ఉండాలంట? ఎవరి వలె ఉండాలంట? మనము యేసు క్రీస్తు వలె ఉండాలి. కాబట్టి మనం కటింగ్ చేయించుకున్నా, బట్టలు మార్చుకున్నా, మన వస్త్రధారణ, మన మాట తీరైనా, మన ప్రవర్తన అయినా ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలా? యేసు క్రీస్తు వలె ఉండాలి. ఈ దినాలు లోకంలో బాగా మనకి ఆకర్షిస్తూ ఉన్నాయి. వస్త్రధారణ కావచ్చు, కటింగ్ కావచ్చు, బట్టలు వేసుకునే విధానం కావచ్చు, ఇవన్నీ బయటవి మనల్ని ఏం చేస్తూ ఉన్నాయి? ఆకర్షిస్తూ ఉన్నాయి. వాడు ఫలానా హీరో అట్లా వేసుకున్నాడు, ఫలానా క్రికెట్ అట్లా వేసుకున్నాడు, ఫలానా వాడు కటింగ్ అట్లా చేసుకున్నాడు, ఫలానా వాడు ఇట్లా బట్టలు వేసుకున్నాడు అని వాటిని మనము అనుసరిస్తూ ఉన్నాం. అయితే మనము అనుసరించవలసింది, మనకు మాదిరి ఎవరంట? ఎవరంట? యేసు క్రీస్తు వలె ఉండాలి. చూడండి, రాయబడుతుంది రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి మాట చదవండి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు. ఎవరి వారిగా ఉండడానికి? మనం ఇంకా అనుకుంటాం, మేము ఫలానోళ్ళం, మేము ఫలానోళ్ళం, ఫలానోళ్ళం అనుకుంటుంటాం. మనం ఎవరి వారము? ఎవరి వారం చెప్పండి. నేను ఇంకా కొంతమంది పెళ్లి పత్రికలు కానీ పెద్దలు చూసినప్పుడు వాళ్ళ పైన రాసింటారు వారి వివాహము అని. అంటే వాళ్ళ ఇంటి గోత్రం పేరో ఇంటి పేరో రాసి సుగాలి వాళ్ళ వివాహము, లేకపోతే కమ్మవారి వివాహము అని. అయితే మనం ఎవరి వారము? ఎవరి వారము? నేను వెడ్డింగ్ కార్డ్స్లో ఎవరిదైనా చూస్తాను అనమాట. దైవసేవకులకు కూడా అట్లా పెట్టుకోవట్లేదు ఈ దినాల్లో. దైవసేవకుల పెళ్ళిళ్ళ కార్డ్స్ మీద కూడా చూస్తాను నేను, పరిశుద్ధ వివాహం అని ఉంటుంది, కింద మాత్రం ఏముంటుంది? వాళ్ళ ఇంటి గోత్రము, ఫలానా వారి పెళ్ళి. అయితే మనం వాళ్ళం కాదు. ఒకప్పుడు మనం వాళ్ళమే, అవునా కదా? నీవు నేను మనము వాళ్ళమే. పౌలు గురించి అంటాడు కదా, పౌలు అంటాడు కదా, నేను ఒకప్పుడు నేను కీడు చేసిన వాడినే, హానికరుణ్ణే, దూషకున్నే, హింసించిన వాడినే. అయితే ఇప్పుడు నేను ఎవరిని? నేను యేసుక్రీస్తుకు సంబంధించిన వాడని. చూడండి, మాట రాయబడుతుంది గల్తీలకు రాసిన పత్రిక, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచ్చినారు. చదవండి. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు విని వారు నన్ను బట్టి ఏం చేసినారంటే ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచు. ఒకప్పుడు ఎవరైనా హింసకుడు, హానికరుడు, దూషకుడు, సంఘమును ఏం చేసినవాడు? పాడు చేసిన స్వభావం కలిగిన వాడు. ఇప్పుడు ఎవరేమన్నారు? ఇప్పుడు అలాంటి వాడు కాదు. ఇప్పుడు పౌలును చూచిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. చూచినప్పుడు గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని. పేతురు యోహానులు చూచి వాళ్ళు ఎలాంటి వారంట? విద్య లేని పామరులు. నిజమే, పేతురు యోహానులు ఒకప్పుడు ఎక్కడుంటా వచ్చినారు? వాళ్ళు
చేపలు పడతా వచ్చినారు, దుర్వాసనతో ఉంటా వచ్చినారు. చేపలు ఇంట్లో మనం చేపలు వంట చేస్తే ఏం చేస్తాము? ప్రతి పాత్ర ఏమొస్తుంది? మంచి వాసన వస్తుందా? మా అమ్మ చెప్పేదన్నమాట, రే ఆ చేపల వాసన అన్నిటికీ వస్తాను, అన్నిటికీ నువ్వు అంటించొద్దు అనేది అనమాట. అన్నిటికీ అంటే ఎందుకు? దేనికి అంటించినా వాసన ఏమొస్తుంది? చేపల వాసన వస్తుంది. కాబట్టి వాళ్ళు దుర్వాసనతో ఉంటా వచ్చినారు, చేపల వాసనతో ఉంటా వచ్చినారు. అలాంటి వారు ఇప్పుడు వారు ఏమని ఎంచబడతా ఉన్నారు? వీరు యేసుతో కూడా ఉన్నవారు. ఒకప్పుడు నిజమే, మన పాపపు జీవితం, మన రోత జీవితం, మన అసహ్యమైన జీవితం చూచిన వారు ఇప్పుడు వాళ్ళు పేతురు యోహాను చూచి అంటా ఉన్నారు, అయ్యా వీరు యేసుతో కూడా ఉన్నవారు. ఎవరితో కూడా ఉన్నవారు? యేసుతో కూడా ఉన్నవారు. కాబట్టి మన జీవితాలను గతంలో చూచిన వారు, ఇప్పుడు చూచిన వారు అనాలన్నమాట. నిజమే, ఒకప్పుడు ఇలాంటి వారు, అయితే ఇప్పుడు వీరు ఎవరి వారు? వీరు యేసుక్రీస్తు వారు. అనగా మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడక దేనికి చూపించాలంటే వీరు యేసుక్రీస్తు వారు. పేతురు యోహానులు వారు పరీక్షించినారు, కానీ విద్య లేని పామరులని వారు ఎరిగినారు. అయితే వారు మరీ తెలుసుకుంది ఏంటంట యేసుతో కూడా ఎట్లా బయలుపరుచుకున్నారు వాళ్ళు? వారిలో ఉన్నటువంటి ధైర్యం, వారిలో ఉన్నటువంటి ఆ ధైర్యం బయలుపరిచింది వీరు యేసుక్రీస్తుకు సంబంధించిన వారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనలను చూచిన వారు నిజమే వీరు ఫలానోళ్ళే అంటారు. అయితే తిరిగి మనల్ని చూచిన వారు వాళ్ళు ఏమని చెప్పాలా? వీరు యేసుక్రీస్తుకు సంబంధించి. అవునయ్యా, ఈ ప్రసాదు ఫలానా కులానికి చెందిన వాడే, ఫలానా జాతికి చెందిన వాడే, వారిది ఫలానా తాండా, ఫలానా కాలనీయే. నిజమే, మేము వాళ్ళని చూసినాము. అయితే ఇప్పుడు ఎవరైనా ఎవరికి సంబంధించిన వాడు? యేసుక్రీస్తుకు సంబంధించిన. ఎలాగూ చెబుతుంది? మన యొక్క ప్రవర్తన, పేతురు యోహానుల యొక్క ప్రవర్తన చూచిన వాళ్ళు అంటున్నారు వీరు యేసుక్రీస్తుకు సంబంధించి. యోనా గురించి మనం చూస్తూ వచ్చినట్లయితే యోనా ఏమన్నాడు? నేను దేవుని యందు భయభక్తుడు, నేను హెబ్రీయుడని అన్నాడు. నేను హెబ్రీయుడు అతిశయంతో చెప్పినాడు. నిజమే, యూదులకు అతిశయం అది. నేను హెబ్రీయుడను, హెబ్రీ జాతికి అతిశయమే, గొప్పదే. అంత మాత్రమే కాదు, నేను దేవుని యందు. అయితే యోనాను చూచిన వాళ్ళు ఏమన్నారు చెప్పన్నా? ఓయి యోనా దేవుని యందు భయభక్తి కలిగినాడు అని అన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు. ఏమన్నారు అంటే ఏముంది తనలో? ఏముంది? నిద్రతనం, సోమరితనం, నిర్లక్ష్యం. తనేమో చెప్పుకుంటున్నాడు గొప్పగా, అయ్యా నేను సామాన్యుడిని కాదయ్యా, నేను ఎవరిని? నా కులం గొప్పది, నా చదువు గొప్పది, నేను ఉన్నతస్తుని, నేను దేవుని యందు మామూలుగా చెప్పింది కాదు, దేవుని యందు కాదు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుని యందునే భయభక్తి కలవాలని అన్నాడు ఆయన. అయితే ఆయన పిలిచింది ఏమని పిలిచినారు వాళ్ళు? ఓయి నిద్రపోతా, నీకేం వచ్చిందయ్యా పోయే కాలము. మేమందరము భయాందోళనలో ఉంటే, మేమందరం కలవరంలో ఉంటే, మేమంతా నెమ్మది లేకుండా ఉంటే, మేమంతా ప్రాణ భయములతో ఉంటే నువ్వు ఎట్లా ఉన్నావు? చచ్చిన స్థితిలో ఉన్నావు. అంటే నిద్రపోయినా. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. పట్టింపు లేకుండా లోకమంతా కలవరంతో ఉండగా, లోకమంతా నెమ్మది లేని స్థితిలో ఉండగా దేవుని యందు భయభక్తులు గలవాడని చెప్పుకున్న యోనాను చూచిన వారు ఏమన్నారు? ఓయి నిద్రపోతా, సోమరిపోతా. పేతురు యోహాను చూసిన వాళ్ళు ఏమన్నారు? వీరు యేసు. వాళ్ళు ఏం చెప్పినారా? అయ్యా మేము యేసుతో కూడా ఉన్న వాళ్ళమయ్యా, 3 సంవత్సరాలు తిరిగిన వాళ్ళమయ్యా, అక్కడ మేము కొండ మీద ఉన్న వాళ్ళమయ్యా అన్నారు వాళ్ళు. ఏమని చెప్పారు వాళ్ళు? పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసినారు. వాళ్ళు అన్నారు వీరికి యేసుతో కూడా ఉన్నవారు. కాబట్టి ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నామంటే మన క్రియలు ఏమని బయలుపరచాలా?
నేను యేసుతో కూడా ఉన్నవారు. మనం కూడా అనుకుంటాం, నేను 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయిపోయింది, ఆరంభం నుంచి ఉన్న సీనియర్ని, జూనియర్ని, గ్రేట్ పర్సన్ని అనుకుంటాం. అయితే అవి కాదు. యోనా చెప్పుకున్నాడు. అయితే అవి కాదు. మన క్రియలు ఏం చేయాలా? బయలుపరచాలా. ఏమని బయలుపరచాలా? వీరు యేసుకు సంబంధించిన వారు, వీరు యేసుక్రీస్తుకు సంబంధించిన వారు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎవరి స్వారూప్యం రావాలంట మనలో? ఎవరి స్వారూప్యం అంట? చెప్పండి అమ్మంటే ఎవరి స్వారూప్యము? తన కుమారుని యొక్క స్వారూప్యం. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి రావాలని దేవుడు మనల్ని ఏం చేసినాడు? నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం, దేవుని యొక్క అనాది సంకల్పం, నీ ఎడల మన ఎడల ఉన్నటువంటి ఆ సంకల్పము ఏంటంటే తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి రావాలి. మన బిడ్డ ఎవరి స్వారూప్యంలో రావాలా? మన స్వారూప్యంలో ఉంటేనే మనకు సంతోషం. హాస్పిటల్లో బిడ్డను చూసే పిల్లలందరూ ఏమంటారు? బా సొంతం అన్న మాదిరిగా ఉన్నారే, సొంతం తల్లి మా అత్త మాదిరిగా, సొంతం మేనమా మాదిరిగా అని అంటారా లేదా? అప్పుడు తల్లికి ఏమగలుగుతుంది? సంతోషం. అవునా కదా? ప్రభువును కూడా సంతోషం కలిగించేదంటే ఇతరులు మనల్ని చూచినప్పుడు వీరు యేసుక్రీస్తు వారు, మన క్రియలను చూచినప్పుడు, మన ప్రవర్తనను చూచినప్పుడు, మన పద్ధతిని చూచినప్పుడు, మన మాట తీరును చూచినప్పుడు, మన వస్త్రధారణ చూచినప్పుడు, మన నడకను చూచినప్పుడు ఇతరులు ఏమనాలా? వీరు లోక సంబంధులు కాదు. ఒకప్పుడు లోక సంబంధులమే, మనం లోకంలో ఉన్నవారమే. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన వారుగా ఉండడానికి, తన కుమారుని యొక్క స్వారూప్యంలో మనం ఉండడానికి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా జీవితంలో ఎవరి స్వారూప్యంలో మనం వస్తూ ఉన్నాం? ఎవరి స్వారూప్యము బయలుపరచబడుతూ ఉంది? మన మాట, మన ప్రవర్తన, మన క్రియ దేన్ని బయలుపరుస్తూ ఉన్నాయి? యేసుక్రీస్తు వారనా, లేకపోతే లోక సంబంధులనా? యోనా అన్నాడు, అయ్యా నేను ఆకాశమును భూమిని సృష్టించిన దేవునికి భయభక్తులు కలవాడు, హెబ్రీయుడు. అయితే క్రియలు చూస్తే ఎట్లా ఉంది? ఎట్లాగున్నాడు? సోమరివాడుగా, నిద్రపోతుగా ఉంటాడు. అనగా తన జీవితంలో మంట లేనివాడుగా ఉన్నాడు. తన జీవితంలో ప్రభు కొరకైన రోషం లేనివాడుగా ఉన్నాడు. తన జీవితంలో ప్రభువును సేవించలేనివాడిగా ఉన్నాడు. తన జీవితంలో ప్రభువుకు లోబడలేనివాడిగా ఉన్నాడు. తన జీవితంలో ప్రభువుకు అవిధేయుడిగా ఉన్నాడు. క్రియలు లేనటువంటి జీవితం తాను కలిగి ఉంటావచ్చు. మన క్రియలు దేన్ని బయలుపరుస్తూ ఉన్నాయి? మనము దేన్ని బయలుపరుస్తూ ఉన్నాం? దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా మీరు నా వారుగా ఉండడానికి, లేకపోతే నా స్వారూప్యంలో ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. నా స్వరూప్యంలోనికి రావడానికి మిమ్మల్ని నిర్ణయించుకున్నా. నా వారుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నా. అయితే చూడండి, పౌలు భక్తుడు వారి గురించి అంటా ఉన్నాడు. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై
మరలా నాకు ప్రసవ వేదన. ఎందుకు ప్రసవ వేదన పడుతున్నానంట? గలితీల్లో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఎవరి స్వారూప్యం రావట్లేదు? క్రీస్తు స్వారూప్యము రావట్లేదు. గలితీయులు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే, ప్రభు యందు నమ్మకం ఉంచిన వారే. అయితే వారిలో ఏ స్వారూప్యం రావట్లేదు? ఇప్పుడు క్రీస్తు స్వారూప్యం రావట్లేదు. ఒకప్పుడు మీ రక్షణ కొరకు, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచుట కొరకు, మీ కొరకై నేను ప్రసవ వేదన పడ్డాను, నా స్వార్థ ద్వారా మిమ్మల్ని కన్నాను. అయితే మీలో క్రీస్తు స్వారూప్యము లేని కారణాన నాకేం కలుగుతోంది? ప్రసవ వేదన. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీలో, నాలో, మనలో ఉండవలసింది ఎవరి స్వారూప్యము చెప్పండి? క్రీస్తు స్వారూప్యం. మంచిదే, మాదిరి ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం రాయబడుతుంది, మాదిరిగా నడుచుకున్న వారిని మనం ఏం చేయాలంట? గురిపెట్టి చూడండి. అయితే నేను ఎరుగుదును, ఏ మనుష్యుడు కూడా ప్రభు వచ్చేంత వరకు సంపూర్ణుడు కాలేడు. నేను ఒక విషయంలో తప్పు ఉండొచ్చు, నువ్వు ఇంకొక విషయంలో తప్పు ఉండొచ్చు. ప్రభు వచ్చేంత వరకు ఏ మనుష్యుడు కూడా సంపూర్ణుడు కాలేడు. పౌలు భక్తుడు అంటాడు కదా, దినదినము తన శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? ఎందుకు నలుగొట్టుకుంటున్నాడు? తనలో ఏం ఏర్పడాలా? క్రీస్తు స్వారూప్యము. మనం కుమ్మరి మట్టిని తెచ్చి ఏం చేస్తూ ఉంటాడు? కుండలు చేసే ముందు ఏం చేస్తూ ఉంటాడు? మట్టిని నలుగొడతా ఉంటాడు, అవునా కదా? కాలుతో తొక్కుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ ఉంటాడు. ఆ మట్టిని ఏం చేయాలి? దేనికి తీసుకురావాలా? ఒక రూపంలోనికి తీసుకురావాలి. అంటే అది ఒక రూపంలోనికి రావాలి అంటే ఏం చేయబడాలి? అది నలుగొట్టబడాలి. నలుగొట్టబడకపోతే అది ఏం రాదు, ఆ రూపంలోనికి రాదు. ఆ మట్టి ఏం కావాలా? మెత్తన చేయబడాలి, అవునా కదా? ఎంత మెత్తన చేయబడాలంటే అంత మెత్తన చేయబడితేనే కుమ్మరి అనుకున్న పాత్ర చేయబడుతుంది. ఒకేసారి పోయి ఆ జిడ్డు మట్టే కదా తీసుకుపోయి వేస్తే వస్తుందా? ఆ రూపము రాదు. కనుకనే పౌలు అన్నాడు, అయ్యా, నాలో ప్రభు స్వరూపం ఏర్పడినట్లు కనుకై నా శరీరాన్ని ఏం చేస్తా ఉన్నాను? నలుగొట్టుకుంటా ఉన్నాను. దేవుడు నలుగొట్టట్లా, దేవుడు పౌలు నలుగొట్టట్లా, తానే ఏం చేసుకుంటున్నాడు? నలుగొట్టు. ఎక్కడ శరీరం అతిశిస్తూ ఉందో, ఎక్కడ శరీరము పనిచేస్తూ ఉందో, ఎక్కడ శరీరము బయలుపరచబడతా ఉందో, ఎక్కడ శరీరము మాటలు క్రియల్లో బయలుపరచబడతా ఉందో, దాని కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే శరీరాన్ని నలుగొట్టుకుంటా ఉన్నాడు, ప్రభు స్వారూప్యంలోనికి రావడానికి. ప్రియ సహోదరుడా, నా జీవితంలో మన శరీరాన్ని ఏం చేయాలా? నలుగొట్టుకోవాలి. ఏం చేయాలన్నా మన శరీరాన్ని నలుగొట్టుకోవాలి. దేని కొరకు? ప్రభువా, నీ స్వారూప్యంలో నేను రావాలి. దావీదు అంటాడు కదా, శ్రమ వచ్చుట నాకు. ఆ శ్రమ ద్వారా తను ఏం చేయబడ్డాడు? దీనుడిగా చేయబడ్డాడు. ఆ దీనత్వం అనేది రావాలి అంటే దేవుడు ఏమనుమతించినాడు ఆ భక్తుని జీవితంలో? ఎందుకు? ఆ వ్యక్తి ఏం చేయబడాలా? మన ప్రభు అంటాడు కదా, నేను దీనుడను, ఎలాంటి వాడంట? సాత్వికుడను, దీన మనస్సు. కాబట్టి మనలో ఆ దీనత్వం అనే రూపం రావాలి అంటే మన జీవితంలో దేవుడు ఏమనుమతించాలా? శ్రమ అనుమతించి, ఆ శ్రమ ద్వారా మనం ఏం చేయబడాలా? దీనులుగా చేయబడాలా. ప్రభు యొక్క స్వరూపం ఏంటి? ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఇంకా పిలిపికి రాయబడుతుంది కదా, పిలిపికి రాసిన క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగిన. ఏంటి ప్రభు మనస్సు అంటే? ఆయన దీనుడు. మనలో ఆ దీనత్వం అనే స్వరూపము మాట్లాడవచ్చు. అన్నా, అక్క, అమ్మ, ప్రైస్ రాడన్నా అని చెప్పి ఇవి దీనం కాదు. ఇవన్నీ ఏంటివి?
నేర్చుకునేటివి. ఏంటివి? నేర్చుకునేటివి. అయితే హృదయములో నుండి ప్రభు అంటాడు కదా, మనుషులైతే ఏం చూస్తారు? పైరూపాన్ని చూస్తారు. మనం మాట్లాడే తీరుని చూసి అబ్బా ఈ అన్న చాలా దీనుడన్నా, ఈ యొక్క చాలా దీనురాలని మనం అనుకుంటాం. దేవుడు దేన్ని చూస్తూ ఉన్నాడు? మన అంతరంగం ముందు ఏముండాలా? దీనత్వం ఉండాలి. ఆ దీనత్వం అనే స్వభావము బయలుపరచబడినప్పుడు వీరు యేసుక్రీస్తు వారు అనగా యేసు ప్రభు దీనుడు, వీరిలో కూడా ఏముంది? దీనత్వం. కాబట్టి ప్రియ సహోదరుడా, పౌలు గలతీయుల గురించి అంటా ఉన్నాడు, అయ్యా మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాలో ఏం కలుగుతా ఉంది? ప్రసవ వేదన. కాబట్టి మన మాదిరి ఎవరు చెప్పండి? ఎవరు మన మాదిరి? లోకంలో ఉన్నటువంటి హీరోలు జీరోలు కాదు. లోకంలో ఉన్నటువంటి వస్త్రధారణలు, లోకంలో ఉన్నటువంటి ఏమంటారు ఆ కటింగ్ స్టైల్స్ కాదు. మన హీరో ఎవరు? మన హీరో ఎవరు? యేసు ప్రభు. ఆ హీరోని మనం చూడాలా. ఏ హీరోని చూడాలా? యేసు ప్రభుని చూడాలా. మన యేసు ప్రభు ఎవరు? ఎవరు? దీనుడు అన్నమాట. ఆయన దీన మనసు కలవాడు. రెండోదిగా మనం చూస్తే వచ్చినట్లయితే చూడండి, అదే మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. చాలు. క్రీస్తు వలె ఉండుటకు అనే ముందు మాటలు ఏముంది? సత్యము చెప్పచ్చు. ఏం చెప్పాలంట మనము? సత్యము చెప్పాలి. పిలాతు ఎదుట ప్రభువు దోషిగా నిలవబడ్డాడు. అనేకమైన నేరాలు ప్రభు మీద మోపబడతా ఉన్నాయి. ప్రభు ఎట్లా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అయితే పిలాతు ఒక మాట అడిగాడు, నీవు యూదుల రాజువా అన్నాడు. అప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడా? ప్రభు మౌనంగా ఉన్నాడా? నీవన్నంటే అనగా సత్యం చెప్పినాడు. కాబట్టి మన ప్రభు సత్యవంతుడు. మన ప్రభు ఎవరు? యథార్థవంతుడు. కాబట్టి రాయబడుతుంది, సత్యము చెప్పుచు ఎలా అంట? క్రీస్తువలే ఉండాలి. అనగా మన జీవితంలో సత్యమును కలిగి ఉండాలి కనుక రాయబడుతుంది కదా. 1 యోహాను రాసిన పత్రిక చదవండి. 1 యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను రాసిన పత్రిక 3వ యోహాను రాసిన పత్రిక 3వ వచనం చదవమ్మా. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషం. గాయు గురించి నా ప్రవర్తన ఎట్లా ఉంది? ఎట్లా ఉందంట ఆయన ప్రవర్తన? ఎట్లుందంట? సత్యముతో కూడిన ప్రవర్తన, యథార్థముతో కూడిన ప్రవర్తన. వారు యోహాను ఎదుకు వచ్చి చెప్పినారు, అయ్యా గాయు ఎదుకు వెళ్ళాం, గాయు సత్యమును అనుసరించి నడుచుకుంటా ఉన్నాడు. ఎట్లా అంత మాత్రమే కాదు, తను యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 3వ వచనం చదవండి. సత్య ప్రేమలు ఏముండాలంట మన యందు? ఏముండాలంట మన యందు? సత్య ప్రేమ, సత్యముతో కూడిన ప్రేమ. అలాంటి వారికి ఏమవుతుందంట? యేసు క్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు. కాబట్టి సత్యమును మనం కలిగి ఉన్నప్పుడు, సత్య ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినాడు కదా. ఎట్లా ప్రేమించినాడు? యథార్థమైన ప్రేమతో మనలను ప్రేమించినాడు. ఆయన ప్రేమలో ఏ కపటము లేదు. ఆయన ప్రేమలో కపటం ఉందా? ఆయన ప్రేమలో? ఆయన ప్రేమలో ద్వేషం ఉందా? ఆయన ప్రేమలో అసూయ ఉందా? సత్య ప్రేమతో
యథార్థమైన ప్రేమతో దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించినాడు. కనుక ఇది రాయబడుతుంది కదా, యోహాను భక్తుడు అంటాడు, దేవుని స్వరూపం ఎలాంటిదంట? దేవుడు ప్రేమ స్వరూపం. ఏం స్వరూపం అంటే దేవుంది? ప్రేమ స్వరూపం. కాబట్టి పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా ప్రేమ కలిగి మనం ఏం చెప్పాలంట? ఏం కలిగానంట చెప్పాలంట? సత్యము చెప్పాలి. తెలిసిన విషయమే, దేవుడు లేక యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న దినాల్లో యూదాకు చెప్పినాడు. యూదా కంటే ముందు, మాట కంటే ముందు, అయ్యా మీలో ఒకడు నన్ను ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. మిగతా వాళ్ళంతా నేనా 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 అంటా ఉన్నారు. అప్పుడు యూదా చెప్పకపోతే ఎట్లయిపోతుంది? ఇంకా ఏమైపోతాడు? తెలిసిపోతుంది. మౌనంగా ఉన్నాడంటే ఏమైపోతుంది? తెలిసిపోతుంది. కాబట్టి ఏం చేసింటాడు? అందరికంటే ముందు గట్టిగా అరిచింటాడు. నేను అనుకుంటా, అంటే నేను లేను కానీ ఆ దినాల్లో, అంటే యూదా ఏం చేసింటాడు? గట్టిగా అరిచింటాడు. నేనా అని అంటాడు. ప్రభు కూడా మెల్లని స్వరితో ఇతరులకు వినబడనట్టుగా, అవునా కదా, నీవన్నట్టే అన్నాడు. ఆ మాట మనకి ఎట్లా అర్థమవుతుందంటే, యూదా వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా తెచ్చకపోయినాడేమో, అతని దగ్గర ఏముంది? డబ్బు సంచి ఉంది కదా, ఏమైనా తెచ్చకపోయినాడేమో అని అనుకున్నారు మిగతా వాళ్ళు. దేవుడు అంత స్పష్టముగా నీవన్నట్టే అని చెప్పినప్పటికీ కూడా తనలో ఏం లేదు? పశ్చాత్తాపం లేదు. ఏం లేదు? పశ్చాత్తాపం లేదు. తాను అబద్ధం ఆడాడు, తాను అబద్ధికుడిగా ఉన్నాడు. ప్రభు అయ్యా నువ్వు చెప్పినట్టే అన్నప్పటికీ కూడా తనలో ఏం లేదు? పశ్చాత్తాపము లేదు. అయితే పేతురు అన్నాడు, పేతురు, ప్రభువా అందరు ఇదిగో వీళ్ళున్నారు చూడు, వీళ్ళందరినీ ఎంట వేసుకొని తిరుగుతున్నావు కదా, వీళ్ళందరూ కూడా నేను విడిచిపెట్టిపోయినా నేనేం చేస్తా? ఏం చేస్తాను చెప్పండి? విడిచిపెడతానన్నాడా? మనం చెప్తాం వీళ్ళందరూ మోసగాళ్ళు నేనా, వీళ్ళు ఉన్నారు ఊరినే జస్ట్ అంతే, నేను ఒక్కడనే నిజాయితీ పరుణ్ణి, నేను ఒక్కడనే నీతిమంతుని అనుకుంటాం మనం. పేతురు కూడా అన్నాడు వీళ్ళందరూ అన్నాడు. చెప్పినా లేదా మాట? వీళ్ళందరూ విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను లేదయ్యా పేతురు, నువ్వు సామాన్యుడు కాదు. కోడి 2 సార్లు కూయక ముందే ఎన్నిసార్లు అబద్ధం ఆడతా అంట? 3 సార్లు. అంటే కోడి 2 సార్లు కూయక ముందే ఎన్నిసార్లు అబద్ధం ఆడతావు? ప్రభు అట్లాంటి కాదు ప్రభు, నేను నీకోసం జైలుకైనా పోతా, నీకోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధం. బాగానే ఉంది. సమయం వచ్చింది. ఒక చిన్న పాప, ఏ పాప? చిన్న పాప చెప్పింది ఏమని? నువ్వు యేసుక్రీస్తుతో కూడా ఆ రోజు నువ్వు పోతా ఉన్నప్పుడు, మా ఊర్లో నుంచి పోతున్నప్పుడు యేసు ప్రభు పక్కనే పోతా అంటివి, నేను నిన్ను చూచినాను అనింది. సమూహం అంతా ముందు వెళ్తూ ఉంటే యేసు ప్రభుకి ఖర్చుకొని పోతా ఉంటివి, నేను చూసినాను అనింది. అంటే ఓ అమ్మాయి ఊరినండు, ఆయన ఎవరో నాకు ఇంకొకసారి కూడా చెప్పాను. అప్పుడు ఏం చేసినాడు ఆయన? తను తాను ఏం చేసుకున్నాడు? ఇంకా శపించుకోవడము మొదలుపెట్టాడు. అయితే ప్రభు ఒక చూపు పేతురు వైపు చూసినాడు. పేతురు, నీ బలహీనత నేను ఎరిగి చెప్పాను కదా, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు. వెంటనే పేతురు ఏం చేసినాడంట? పశ్చాత్తాపన్నాడు. ఏం చేసినాడు? పశ్చాత్తాపన. ప్రభువా నిజమేనయ్యా, నేను నీ కొరకు రోషం కలిగి ఉందాం అనుకున్నా, నీ కొరకు మరణించడానికైనా సిద్ధమే అనుకున్నా, అయితే భయపడిపోయా, అబద్ధం చెప్పినా, ఇదిగో నన్ను క్షమించు. పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన పేతురును దేవుడు ఏం చేశాడు? తిరిగి దర్శించినాడు. ఏమని జ్ఞాపకం చేయబడుతున్నామంటే, నిజమే బలహీనులమే, భయాలను బట్టు లేకపోతే ఏదో జరుగుతుందన్నో బట్టు పేతురు వలె మనం కూడా ఎలాంటి వారిగా ఉంటా ఉన్నాము? బొంకేవారిగా, అబద్ధం ఆడేవారిగా ఉన్నాం. అయితే పేతురు ఏం చేశాడు? అట్లనే ఉండిపోయాడా? పశ్చాత్తాపడ్డాడు. ఏమొచ్చింది దానిలో? పశ్చాత్తాపం. అయితే యూదాలో ఏం లేదు? పశ్చాత్తాపం లేదు.
తను పశ్చాత్తాపడకుండానే కఠిన మనసుతోనే కఠినముగానే ఉంటా వచ్చినాడు. తద్వారా తన జీవితాన్ని తాను నష్టపరుచుకున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, మనం ఎలాంటి వారిగా ఉండాలా? సత్యము చెప్పేవారిగా. చూడమాట రాయబడుతుంది ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. ప్రతి వాడును తన పొరుగు వానితో ఏం మాట్లాడాలంట? మనం మరి ఇంకొకసారి వస్తుంది, సత్యం మాట్లాడాలని సమస్యలు తెచ్చి మాట్లాడకూడదు. మరి సత్యమే మాట్లాడాలన్నారని కదా అని కాదు. మరి కొన్ని సందర్భాల్లో ప్రేమ కలిగి ఏం చెప్పాలంట మనము? సత్యం అంటే ఇతరులకు కీడు కలిగి ఉన్నప్పుడు ప్రేమ ఏం చేయదు, ఇతరులకు ఏం చేయదు, హాని కలిగించదు. అనగా మనం చెప్పే ఆ సత్యమును బట్టి ఇతరులకు ఏం కలగకూడదు, కీడు కలగకూడదు, వాళ్ళకు హాని కలగకూడదు. సత్యమే చెప్పాలని చెప్పినాడు కదా అని చెప్పేసి మనం పోయి అన్ని వార్తలు తీసుకుపోయి ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు. ఏమన్నా అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నా సత్యమే చెప్పమని, కాబట్టి నేను అన్నీ సత్యమే చెప్తా అంటాను కాదు. మరి కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. అట్లాగా అక్కడ మాట ఏముందంటే ప్రేమ కలిగి ఏం చెప్పాలంట మనము? సత్యం చెప్పాలా. అంటే ప్రేమ ఏం చేస్తుంది? ఇతరులను హాని చేయదు, ఇతరులను ఇబ్బంది పెట్టదు. అంటే అబద్ధం ఆడమనే మరి అట్లా కాదు. మరి వాక్యాన్ని మరి మనము తీసుకునే విధానంలో సత్యం ప్రేమ కలిగి సత్యమే చెప్పమన్నాడు కదా అని సత్యం చెప్పి నష్టపరచకూడదు. మరి మనం నష్టపరుస్తాం కదా అని మనం అబద్ధము చెప్పకూడదు. ప్రభువే తన ఆత్మచేత మనల్ని బోధించి నడిపించేవాడిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎట్లా ఉండాలంట? పొరుగు వానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. మనకు తెలిసిన విషయమే. గెహాజీ ఎలీషాతోనా ఎలియాతోనా? ఎవరితో? ఎలీషా అడిగినాడు, ఓ గెహాజీ ఎక్కడికి పోయినావయ్యా అంటే ఏమన్నాడనా? నేను ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే కూర్చున్నా, నువ్వు ఆ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా అంటివి, డిస్టర్బ్ చేయకూడదని నేను మౌనంగా బయట కూర్చొనున్నా అన్నాడు. సత్యం మాట్లాడినాడా? ఏమన్నాడు? అబద్ధం. అప్పుడు నయమానుకు వచ్చిన కుష్ఠం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చి ఎలీషా ఎద్దకు వచ్చి ఆ నయమాను తన వ్యాధిని బాగు చేసుకుని వెళ్తే అబద్ధం ఆడినటువంటి గెహాజీకి ఆ కుష్ఠరోగం వచ్చింది. దీన్ని బట్టి తాను అబద్ధం ఆడిని బట్టి. ఇంకొక మాట జ్ఞాపం చేస్తాను. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, ఎవరు అక్కడ? అననీయ, సప్పీరా. పేతురు అడిగినాడు, ఏమయ్యా మీరు ఇంతకీ అమ్మినారా? అవునయ్యా కొద్దిగా ఎక్కువకే అమ్మినాము, ₹1,00,00,000 అమ్మినాము, ఎందుకైనా మంచిదని ఒక 25 లక్షలు మా దగ్గర పెట్టుకున్నాము, ఒక 75 లక్షలకి ఇస్తున్నామని అని అంటే అయిపోయింది. అవునా కదా? అంతే కదా? ఏమయ్యా మీరు ఇంతకీ అమ్మితే అన్నప్పుడు వాళ్ళు కొంత దాచుకొని ఉంది. అవునా కదా? కొంత దాచుకొని పెట్టుకున్నామయ్యా, పరిస్థితి ఎట్లా వస్తాయో ఏమో అని అంటే అది వేరే విషయం. అవునయ్యా ఇంతకే అన్నారు. ఏమన్నారు? ఇంతకే. అబద్ధమాడిన అననీయ ఏమైపోయాడు? మరణం పొందినాడు. పాపము భార్యకు తెలియదు, మా ఆయనకి ఆడ అంతా ఏం చేస్తున్నారు, గార్లాండ్ వేస్తున్నారేమో, ఎందుకంటే ₹1,00,00,000 తీసుకుపోయి ఇచ్చినాడు కదా, కాబట్టి మా ఆయన గార్లాండ్ వేస్తున్నారేమో అని ఈమె సిద్ధపడినది. కొంత పురుషులు ముందుగా సిద్ధపడిపోతారు కదా, పెళ్ళికైనా ఎక్కడికైనా ముందు సిద్ధపడేది ఎవరు? పురుషులు. కొద్ది భార్య కొద్దిగా లేట్ అయిపోయిందేమో, ఆమె సిద్ధపడేదానికి నిదానంగా వెళ్ళింది. ఈమె బాగా ఊహించుకొని పోయింది, నాకు కూడా ఇప్పుడు గార్లాండ్ వేస్తారనుకుందేమో. పేతురు అడిగినాడు, ఏమ్మా ఎంతకు అమ్ముతిరి అన్నాడు. ఇంతకేనా అంటే అప్పుడేమనింది, ఆమె కూడా ఏం పొందింది? అంటే మన జీవితంలో భౌతికమైన మరణం రాకపోవచ్చు, కానీ ఆత్మీయ మరణాన్ని మనము పొందుతాం. దేన్ని బట్టి? అబద్ధమాడుటను బట్టి. అననీయ సప్పీరాలకు భౌతిక మరణం వచ్చింది. అయితే నా జీవితంలో
ఆ అబద్ధమాడుటను బట్టి భౌతిక మరణం రాకపోవచ్చు, కానీ ఏ మరణం ఉంది? ఆత్మీయ. ప్రకటనలో రాయబడుతుంది కదా, నీవు జీవించుచున్నావన పేరుంది. పేరు మాత్రం ఎట్లుంది? జీవం. అయితే దేవుని దృష్టి ఎట్లున్నాడు? మృతుడవే. దీన్ని బట్టి అబద్ధం ఆడుటను బట్టి, సత్యమును పలకకపోవటం బట్టి, సత్యమును చెప్పకపోవటం బట్టి. గెహాజీ కూడా సత్యమును పలకకపోవటం బట్టి ఏం పొందినాడు? కుష్ఠం, పాపమనే కుష్ఠం. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేయాలంట? ఎదగాలంట. మన ఎదుగుదల ఎవరిని పోలి? క్రీస్తును పోలి. కాబట్టి మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పౌలు గలితీయుల గురించి రాస్తా ఉన్నాడు, అయ్యా మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడకపోవటం బట్టి నాలో ఏం కలుగుతూ ఉంది? ప్రసవేదన. పౌలు అంటా ఉన్నాడు, నేను క్రీస్తు స్వరూపంలోనికి రావడానికి నా శరీరాన్ని ఏం చేస్తా ఉన్నాను? నేను నలుగొట్టుకుంటా ఉన్నాను. నేను క్రీస్తు స్వరూపంలోనికి రావడానికి, నేను క్రీస్తులో పోలిన మాదిరిని నేను కలిగి ఉండడానికి నా శరీరాన్ని నేనేం చేస్తా ఉన్నాను? నలుగొట్టుకుంటా ఉన్నాను. తనంటాడు, అన్నిటికీ చేయుటందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్రం ఉంది, కానీ అన్నిటికీ చేయదగినవి కాదు. ఎందుకు? క్రీస్తు కొరకు నేనేం చేయబడ్డాను? సిలువ వేయబడ్డా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన స్వారూప్యము, మన మాదిరి ఎవరిని పోలి ఉండాలని? క్రీస్తుని పోలి. కాబట్టి ప్రభువు యూదాతో చెప్తా వచ్చినాడు, ఓ యూదా, నువ్వు నన్ను అప్పగిస్తూ ఉన్నావు అని తనకు సమయం ఇచ్చినప్పటికీ ఆ సమయాన్ని ఆ వ్యక్తి ఏం చేయలేదు? సద్వినియోగము చేసుకోలేదు. దేవుడు తను మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా కఠినమైన మనసు కలిగి ఆ బలలో పాలు పొందుతూ వచ్చినాడు. తను సరిచేయబడకుండా, తను పశ్చాత్తాపడకుండా ఆ బలలో పాలు పొందుతూ వచ్చినాడు, తను నష్టపోతూ వచ్చినాడు. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది కదా, అయోగ్యంగా బలలో పాలు పొందేవారు ఏమవుతున్నారంట? మొట్టమొదటిగా ఏమవుతారంట? బలహీనులు, రోగము, ఏమో తర్వాత నిద్ర. ఫస్ట్ బలహీనత వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా జలుబు వచ్చిన వాళ్ళకు ఏమొస్తుంది? ఫస్ట్ గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి వస్తేనే ఏమనుకుంటారు? నాకు కొద్దిగా జలుబు అయ్యే సూచనలు ఉన్నాయి అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి కొద్దిగా వేడి నీళ్ళు తాగి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోగము, ట్యాబ్లెట్ వేసుకోలేదనుకోండి ఏమొస్తుంది? జలుబు వస్తుంది. అవునా కదా? ఆ జలుబు ట్యాబ్లెట్ వేసుకోలేదనుకోండి ఏమొస్తుంది? ఉదరంలో ఏమవుతుంది? ఫ్లమ్ చేరుతుంది. ఏం చేరుతుంది? ఫ్లమ్ చేరుతుంది. ఫ్లమ్ చేరితే ఆ ఉదరంలో అంతా ఫ్లమ్ చేరితే ఏమైపోతారు? నా ఆయన ఏమంటారు? లివర్స్లో అంతా ఏమైపోయింది? చేరింది అంటారు. నెమ్ము చేరిందన్నా. ఏం చేరింది? నెమ్ము చేరిందన్నా. నెమ్ము చేరినానికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఆపరేషన్ చేయాలా? ఏం చేయాలా? అప్పుడే ఒక చిన్న ట్యాబ్లెట్, పారాసెటమాల్, ఇంకటిది సిట్రజిన్ వేసుకొని తింటే ఏమైండు? బాగా ఆపరేషన్ పోయేంతవరకు తెచ్చుకోవాలనా? కాబట్టి తలంపు ఏంటంటే, ఇస్కరియోతు యూదా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ, నీవే అని చెప్పినప్పటికీ తను పశ్చాత్తాపడకుండానే బలలో పాల్పొందుతా వచ్చినాడు, తను నష్టపోతా వచ్చినాడు. అయితే ప్రియ సహోదరుడా, పేతురు, ప్రభువా నేను నీ కొరకు మరణమవుతానే కానీ, నేను నీతో పాటు చెరసాలకు వెళ్తానే కానీ, చెరలోకి వెళ్తాను కానీ, నేను మాత్రం నిజాయితీగా ఉంటా, సత్యంగా ఉంటా అని చెప్తా వచ్చినాడు. కానీ తాను తప్పిపోతా వచ్చినాడు. పశ్చాత్తాపం అయితే తిరిగి దేవుడు తను దర్శించినప్పుడు దేవుని వైపు చూచినాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎట్లా అన్నాడు చూడండి. ఆ మాట చదువుకొని మన బలిలో పాల్పొందాము. అపోస్తల కార్యములు 8
2వ అధ్యాయము 32వ వచనం. అందరం చదువుదామా? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? మేము. ఒకప్పుడు ఏం చెప్పిన వ్యక్తినా? యేసు ఎవరో నేను ఎరగను. శపించుకున్న వ్యక్తి, తను తాను ఏం చేసుకున్న వ్యక్తి? శపించుకున్న వ్యక్తి. యేసు ఎవరో ఎరగనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? మేము సాక్షులం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రభువుని గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. మేము ఆయనతో కూడా ఉన్నవారం, ఆయనతో కూడా నడుచుకున్న వారం, ఆయనతో కూడా మేము ఆయన చేసిన క్రియలను, అద్భుత కార్యములను మేము చూచిన వారం అని తను ఏం చేస్తూ వచ్చినాడు? సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఆ యొక్క ధైర్యాన్ని చూచిన వాళ్ళు అంటా వచ్చినారు, అయ్యా పేతురు యోహానులు ఎవరంట? యేసు క్రీస్తుతో కూడా ఉన్నవారు. వారి క్రియ లోకానికి బయలుపరిచింది, వారి ప్రవర్తన లోకానికి బయలుపరిచింది, వారి మాట తీరు లోకానికి బయలుపరిచింది. ఏమని? వీరు యేసు క్రీస్తుకు చెందినవారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం ఏం చేయాలంట? అన్ని విషయములలో. కాబట్టి మన ఎదుగుదల యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి ఉందా? మన ప్రవర్తన యేసుక్రీస్తునకు పోలినదిగా ఉందా? మన దీనత్వము యేసుక్రీస్తునకు పోలినదిగా ఉందా? మన యథార్థత యేసుక్రీస్తుకు పోలినదిగా ఉందా? ఏ రీతిగా ఉంది? పరీక్షించుకొని బలలో మనము దేవుడు అలాగ మనకు సహాయం చేయను.